ఈ రోజుల్లో ఇప్పుడు స్మోక్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు కదా సార్. స్మోకింగ్ వల్ల క్యాన్సర్ ఎంత త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? అంటే మినిమం మేము 10 ప్యాక్ ఇయర్స్ అంటే ప్రతి ఒక అంటే స్మో స్మో స్మోక్ చేస్తే ఖచ్చితంగా బాడీలో చాలా ఇబ్బందులు ఉంటాయి, క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుందమ్మా. యూజువల్ లెక్క ఏంటంటే 8 మంది స్మోకర్స్లో ప్రతి ఒక్కరు 8 మందిలో ఒకరికి క్యాన్సర్ సోకే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు క్యాన్సర్కి సర్జరీ కంపల్సరీ చేయాలా సార్? కొన్ని క్యాన్సర్లకు సర్జరీ చేయాలి, కొన్ని క్యాన్సర్లకు కేవలం రేడియేషన్ వల్ల ట్రీట్మెంట్ ఉంటుంది, కొన్ని క్యాన్సర్లకు కేవలం కీమోథెరపీ వల్ల కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సర్జరీ అయినాక వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? యూజువల్గా ఏం చేస్తామంటమ్మా, సర్జరీ అయిపోయిన తర్వాత సర్జరీ ఏంటంటే కనపడే క్యాన్సర్ని తీసేస్తాము. సర్జరీ తర్వాత ఆ కనపడని క్యాన్సర్ కణాలు ఉంటాయి కదా, వాటిని కంట్రోల్ చేయడానికి మనం రేడియేషన్ ఇవ్వటం మనం జరుగుతుంది. అలాగే సిస్టమిక్ డిసీజ్ని కంట్రోల్ చేయడానికి సిస్టమిక్ ట్రీట్మెంట్, అది హార్మోనల్ ట్రీట్మెంట్ అయినా సరే, మెడికల్ కీమోథెరపీ అయినా ఇమ్యూనోథెరపీ అయినా ఇవ్వటం జరుగుతుంది.